హాయ్ ఫ్రెండ్స్, పాన్ కార్డు ఆపరేటివ్ ఉందా లేదా ఇనాపరేటివ్ ఉందా మనం ఎలా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ట్రేస్ అని టైప్ చేసి దాని తర్వాత రైట్ సైడ్ అది క్లోజ్ చేయండి. తర్వాత రైట్ సైడ్ పాన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అక్కడ పాన్ నెంబర్ టైప్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్. డేట్ అంటే 05 అయితే 05, 15 అయితే 15, జనవరి అయితే JN మాత్రమే, 3 అక్షరాలు మాత్రమే, ఆగస్ట్ అయితే AUG, ఇయర్ 1981 అయితే 81, 85 అయితే 85. దాంతో గో అనండి. అప్పుడు కింద మనకి డిస్ప్లే అవుతుంది రిమార్క్స్ దగ్గర. అది ఇనాపరేటివ్ అని వస్తే ఆధార్కు పాన్ లింక్ లేదని అర్థం, అయితే పాన్ కార్డు పనిచేయట్లేదని దాని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే ఆధార్కు పాన్ లింక్ చేసుకుంటే అప్పుడు పాన్ చేస్తుంది. అప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మనం మరొక పాన్ కార్డును మనం ఇక్కడ టైప్ చేద్దాము. సేమ్ ఇంతకుముందు మనం చేసిన లాగానే పాన్ కార్డ్ నెంబరు, డేటు, మంత్, ఇయర్ మనం టైప్ చేయాలి. డేటు, మంత్, ఇయర్, గో. మనము ఒక స్పెల్లింగ్ తప్పు కొట్టినా కూడా అది డిస్ప్లే కాదు. మనకు కరెక్ట్ పాన్ నెంబర్ కొట్టాలి. కరెక్ట్ పాన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సేమ్ పాన్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే టైప్ చేయాలి. అప్పుడు మాత్రమే అది మనకు యాక్టివ్ ఉందా, ఆపరేటివ్ ఉందా లేదా ఇనాపరేటివ్ ఉందా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఆపరేటివ్ అని ఉంది. ఆపరేటివ్ ఉందంటే ఈ పాన్ కార్డు వర్కింగ్లో ఉన్నట్టు. ఆపరేటివ్ అని ఉంటే ఇది ఆధార్కు పాన్ లింక్ ఉన్నట్టు దీని అర్థం. పాన్ కార్డు ఆపరేటివ్ ఉందా లేదా ఇనాపరేటివ్ ఉందా అని మనం ఎలా చెక్ చేయాలో చూసాం కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.